విద్యా గణపతి పూజకి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా హనుమాన్ చాలీసా వచ్చే సంవత్సరానికి పార్వతి గారు స్పాన్సర్ ఇచ్చారు. మరొక స్పాన్సర్ పల్లకి సేవ కృష్ణస్వామి గారు స్పాన్సర్ చేశారు. టింకు అండ్ వంశీ భార్గవ్ ముగ్గురు కలిసి అని కాదు లడ్డూకి అవకాశం లేదు ఎవరికి. అది డ్రా తీస్తాం, అది డ్రా తీసిస్తాము. ఇంకో అనౌన్స్మెంట్ వచ్చింది. ఫస్ట్ డే కంప్లీట్ పూజ పోబాల బ్రదర్స్ ఫస్ట్ డే పూజ మొత్తం ఫస్ట్ డే పూజ మరియు అన్నదానానికి ప్లస్ లాస్ట్ డే వంట వండడానికి వంట స్పాన్సర్ కూడా పోవాల బ్రదర్స్. మొదటి రోజు పూజ, 9 రోజులు కార్యక్రమం పోవాల బ్రదర్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మా బ్రదర్స్ తరఫున ఇంకో అనౌన్స్మెంట్, లాస్ట్ డే వెహికల్కి గుండాల బ్రదర్స్ నేను మా బ్రదర్స్ స్పాన్సర్ చేస్తా ఉన్నాం. మరొక అనౌన్స్మెంట్, మాటేటి కమలాకర్ గారు అన్నదాన కార్యక్రమానికి తన షేర్ హోల్డర్ 50% ఎంత ఖర్చు అయినా పర్లేదు, దాంట్లో ఎందుకంటే ఇందాక 31 సంవత్సరంలో అయ్యగారు చిన్న అనౌన్స్మెంట్ చేశారు. నా వంతు సహాయం చేస్తాను. మా కోరుకునేది ఏంటంటే నిత్య పూజ మాకు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతాను. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఇంకోటి ఏమిటి అంటే, ఆ బ్రాహ్మడికి పూజ చేయించుకున్నాక దక్షిణ ఇవ్వకపోతే మనం బయట అప్పు తీసుకుంటే దానికి ఎంత అవుతుందో, అయ్యగారికి వెంటనే దక్షిణ ఇవ్వకపోతే దాని దోషం ఎక్కువ అనమాట. ఇంత పూజ చేసింది ఆ దోషం పోతుంది. లేదండి, ఉత్త పరాజకం అన్నారు కానీ అయ్యగారి ప్రాప్తము మాకుండాలి. అయ్యగారి దక్షిణ ఇచ్చేది. అయ్యగారి దక్షిణ ఇస్తాం, అయ్యగారిని సంతృప్తి పరుస్తాం. అట్లా కాదు, అది కూడా చహలగా ఎక్కడ ఖమ్మంలో ఎక్కడా కూడా ఇవ్వని విధంగా అయ్యగారికి మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి దమ్ముగా చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు 30 సంవత్సరాల నుంచి మీ కుటుంబ సభ్యులు, మీ దగ్గర నుంచి నాన్నగారి దగ్గర నుంచి అందరూ మీరే ఉండాలి, ఎప్పటికీ మీరే ఉండాలి. 3 తరాలు ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ 2వ తరం కాకుండా 3వ తరం కూడా ఉన్నారు. నూతన కమిటీ వాళ్ళకి బాగా ఉత్సాహంగా ఉంది. మీరు నూతన కమిటీ వాళ్ళు 50,000 ఇచ్చి అయ్యగారికి మేము ఇస్తామని చెప్పండి. శంషేర్గా మీరు కుర్రాళ్ళు అయ్యగారు చెప్పు నువ్వు
యాభై వేలు అంటే భరించడానికి అయితే ట్రై చేస్తాం. కానీ మరొక ఎన్నిసార్లు అయ్యగారికి యొక్క దక్షిణ భాగంగా మండే భద్రం మరియు సాయి గారు స్పాన్సర్ చేయడం జరిగింది అయ్యగారికి. అప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము కమిటీ నిర్ణయించుకొని ఏ విధంగా ఇస్తానో అదే విధంగా మీకు ఇస్తాను. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే కమిటీ నిర్ణయించుకొని ఇస్తామో మీ దక్షిణ, అదే విధంగా అదే సంవత్సరంలో కూడా. ఖమ్మంలో ఇన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా అయ్యగారికి స్పాన్సర్ చేయడం లేదు. కనుక ఈ సంవత్సరం గ్రీన్ స్టార్స్ ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చే సంవత్సరానికి అయ్యగారు చెప్పిన విధంగా 50 అన్నారు, పోనీ 50 కాకపోయినా 50కి రూపాయి తగ్గించి 49,000 రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పని నేను ఆశిస్తూ ఇచ్చేటువంటి యొక్క శక్తిని స్వామివారి అయ్యగారికి ఇచ్చే దక్షిణ ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ ఇస్తున్నాము. కాకపోతే కమిటీ వాళ్ళు నిర్ణయించిన స్పాన్సర్ ఇస్తున్నారు. అయితే మా కమిటీ మాత్రం ఒక్కళ్ళైతే అయ్యగారి కట్నాన్ని ఇస్తారు. ఆ కట్నం అన్నది కమిటీ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఏ మాత్రం తగ్గకుండా చేసిస్తాం. ఈ సంవత్సరం కంటే కొంచెం మించి ఇస్తామండి, నో ప్రాబ్లం. ఆయన ఆదేశిస్తే మేము పాటిస్తాం. ఇప్పుడు ఉండి పాట చక్కగా అందులో సందేహమేం లేదు. ఏదో సరదాగా అనుకునేటువంటి యొక్క ఇది వాళ్ళంతా కూడా ఎప్పుడు గురువు గారు ఎందుకని అనగా మా నాన్నగారు మా ఎందుకని అదే రకమైన గౌరవంతో భక్తిభావంతో ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వీరేష్ కానీ, మనోహర్ కానీ, శ్రీధర్ కానీ, ఇంకా అందరూ కూడా. కనుక ఇదేదో అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎంత ఇచ్చినా ఆడపడుచుకి ఎంత ఇచ్చినా తక్కువే, అయ్యగారికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. కనుక నేను ఈ మాట చెప్పేది దేనికి అంటే, ఇన్ని స్పాన్సర్ చేస్తున్నారు, ఇన్ని సభాముఖంగా చెప్తున్నారు. గురువు గారిది కూడా సభాముఖంగా చెప్తే అది చాలా దివ్యవంతంగా ఉంటుంది. ఎక్కడా కూడా 50 అందులో 5 సంఖ్య ఓటేయడానికి పోతామండి. ఓటు ఎవరికేసం చెప్తామా? చెప్పలేం కదా. ఇది కూడా అంతే. ఇదంతా కమిటీ నిర్ణయించి మీకు ఈ సంవత్సరం కంటే మెరుగే ఉంటుంది, దీనికే ఉంటుంది. స్వామి ఒక్కసారి వచ్చే సంవత్సరం ఇచ్చిన తర్వాత పెరుగుతూనే పోతుంటుంది, తగ్గదు. అర్థం లేదు. నిర్ణయిద్దాం. ఒక నిమిషం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అయ్యగారు కూడా మన కమిటీ మెంబరే. అయ్యగారితోనే చర్చించిద్దాం, కమిటీ గురించి చర్చించేద్దాం. అయ్యగారు కూడా కమిటీ మెంబరే. స్వామివారి యొక్క హుండీ వేలంపాట కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఒక నిధి లాంటిది. అంటే ఇందులో మీరు అనుకోవచ్చు ఇందులో ఏముంటాయి అని అనుకోవచ్చు. అందులో ఉన్నవే మనం ఇంట్లో పెట్టుకుని మనం ఎలాగైతే దీపావళి అమావాస్య రోజున రూపాయి కాయిన్లు అవి పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం. దాని మీద మీకు పూర్వం ఒక మాట అనేవారు పెద్దవాళ్ళంతా కూడా, వాళ్ళు కోట్లకి పడగలెత్తారు అని చెప్పారు. అంటే ఏమిటో తెలిసిన, ఆ యొక్క డబ్బుల మీద లక్ష్మీ అమ్మవారిని నాగేంద్ర స్వామిని పెట్టి పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుంది అని చెప్పని ఒక శాస్త్రంలో ఒక మాట ఉన్నది. కనుక అటువంటి హుండీని ఇప్పుడు వేలంపాట వేయడం జరుగుతుంది. కమిటీ వారి యొక్క పాట 3,116 రూపాయలండి. కమిటీ వారి యొక్క పాట 3,116 రూపాయలు. సరిపోడి నాగేశ్వరరావు గారి పాట 4,000 రూపాయలు. 4,116 రూపాయలు. సరిపోడి నాగేశ్వరరావు గారి పాట 4,116 రూపాయలు.
భద్రం. దండు శ్రీనివాస్ పాట 5,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 6,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 6,116. గంగిశెట్టి శ్రీనివాస్ పాట 6,516 రూపాయలు. గంగిశెట్టి శ్రీనివాస్ గారి పాట 6,516 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 7,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 7,116 రూపాయలు. శ్రీనివాస్ పాట 8,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళల పాట 10,116 రూపాయలు. 10,116 రూపాయలు. గ్రీన్ స్టార్ మహిళా భక్త మండలి యొక్క పాట 10,116 రూపాయలండి. చాలా అద్భుతం అండి. శ్రీనివాస్ పాట 11,000 రూపాయలు. అంతే మరి. శ్రీనివాస్ పాట 11,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 12,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళా భక్త మండలి యొక్క పాట 13,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 13,516 రూపాయలు. శ్రీనివాస పాట 15,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళల యొక్క పాట 18,116 రూపాయలు. శ్రీనివాస్ గారి పాట 19,000 రూపాయలు. 19,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళల పాట 20,000 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళా మండలి యొక్క పాట 20,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళల యొక్క పాట 20,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళా మండలి భక్తుల యొక్క పాట 20,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 21,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 21,116 రూపాయలు. గ్రీన్ స్టార్స్ మహిళల యొక్క పాట 21,516 రూపాయలు. కొంత ఇబ్బంది ఉంది. 21,516 రూపాయలు. సరిపూడి 22,000 రూపాయలు. 22,416 రూపాయలు. ఎంతసేపు ఒత్తుకుంటున్నా అందులో కనీసం నాకు 2,000 కూడా ఇవ్వరు. ఎంతసేపు నుంచి ఇందాక నుంచి అది ఖచ్చితం అండి. ఇందాక లడ్డూ వేలం పాటలో కూడా 10% ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో కూడా 10% ఇవ్వాలి అయ్యగారికి. మరి ఇంత కష్టపడి నేను చెప్తున్నాను కదా, మరి అయ్యగారికి వెళ్ళలేకపోతే ఎలాగా? మరి ఇందాక ఆ దక్షిణ కూడా కమిటీ వారికి నచ్చినంత ఇస్తున్నా ఉంటున్నారు. అది కూడాను పోనీ చహల్గా 50,000 ఉన్నాయి కదా, ఇచ్చేస్తామని చెప్పి ఒక్కరూ అనట్లేదు. పోనీ ఇస్తారో ఇవ్వకపోతారో తర్వాత విషయం. సభలోకి వచ్చినప్పుడు మనం ఆ మాట అనాలి. ఆ మాట ఎంత ఆనందంగా ఉండేది. దాని తర్వాత నాకు తెలియదు ఆ విషయం. మా శ్రేయర్ ఇప్పుడు ఎంత పాడుతున్నాడు కానీ బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేవాడు 50 అయ్యారు అని చెప్పి అడయ్యాను ఒక మాట. నేను అనుకో చెప్తాం. ఇప్పుడు ఎక్కడున్నా 22,116 రూపాయలండి. ఆ గ్రీన్ స్టార్స్ మహిళా భక్త మండలి యొక్క పాట 23,116 రూపాయలు. 23,116 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట 23,500 రూపాయలు. 23,500 రూపాయలు. 23,500 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట ఒకటోసారి 23,516 రూపాయలు. రెండోసారి 23,500 రూపాయలు. సరిపూడి నాగేశ్వరరావు గారి పాట
మాటేటి కమలాకర్ గారి యొక్క దంపతులు కుమారుడు ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా సభాముఖంగా వారిని కోరుతూ ఉన్నాము.